మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 42 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 57,213 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో నేనేం చెప్పాను ఫ్రెండ్స్, మార్కెట్‌కి గ్యాప్ అప్ అయితే లేదంటే ఒక ఫ్లాట్‌గా ఓపెన్ అయితే మార్కెట్ అనేది రాకెట్‌లో దూసుకెళ్ళిపోద్ది. గ్యాప్ డౌన్ అయితే మాత్రం మార్కెట్‌లో వెయిట్ చేయండి అని చెప్పాను. అదే విధంగా జరిగింది. సో మార్కెట్ ఏం జరిగింది, గ్యాప్ డౌన్ అయింది. సో గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ అనేది అంత పెద్ద మొమెంటం ఏమీ లేదు. ఒక స్ట్రెయిట్‌గా ఒక బిగ్ కన్సల్టేషన్ అయితే జరుగుతూ మార్కెట్ అనేది ఒక బేరిష్ క్యాండిల్ కింద నిలిచింది. బట్ ఒక డోజీ క్యాండిల్ కింద అయిందనమాట. అదే బేరిష్ క్యాండిల్. సో, ఇది మనకు ఇండిసిషన్ క్యాండిల్ అని మీకు ముందు నుంచి చెప్తున్నాం గదా! సో, రేపు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది? రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోతుందో చెప్తా చూడండి. ఈరోజైతే నేను ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మన ట్రేడ్ సెటప్ అవ్వలేదు. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ఎక్కడ మొమెంటమ్ కూడా ఎక్కడ నాకు అనిపించలేదనమాట. ఎంట్రీ తీసుకోవాల్సిన మొమెంటమ్ ఏమీ నాకు కనిపించలేదు. అందుకే నేను ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదనమాట. సో, ఇంకా వన్ డే క్యాండిల్ గనక చూస్తే వన్ డే క్యాండిల్‌లో మీకు మార్కెట్ ఏ విధంగా ఉండబోద్దంటే, అంటే యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఒకవేళ ఇన్‌కేస్ గనక ఫ్లాట్‌గా ఓపెన్ అయినా సరే, ఏ ఈ ఈ పాయింట్స్‌లోని స్ట్రెయిట్‌గా గ్యాప్ అప్ అయ్యి ఓపెన్ అయినా సరే, గ్యాప్ డౌన్ అయ్యి ఓపెన్ అయినా సరే, మార్కెట్‌లో కొంచెం 15 మినిట్స్ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం మీరు పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ ఫాల్ అయ్యే సైన్ ఎక్కువ కనిపిస్తుందనమాట. అంటే యాక్చువల్లీ ఈరోజు అంత పెద్ద మొమెంటమ్ ఏం లేకపోయినా, సెల్లర్ సైడ్ అంత పెద్ద ప్రెషర్ ఏం లేకపోయినా, మార్కెట్ ఫాల్ అయ్యే అవకాశాలు ఎక్కువ చూపిస్తుందనమాట. అప్ టు ఈ లెవెల్ వరకు ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతా. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్.